హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు IACE. ఈరోజు సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ నెంబర్ 6 చూద్దాము. సో డైరెక్షన్స్ 1 to 5 ఇచ్చాడు మనకు. రీఅరేంజ్మెంట్ ఆఫ్ కోర్స్ మనకు ఏవైతే రీఅరేంజ్మెంట్లో రీడింగ్ కాంప్రిహెన్షన్స్ కూడా మనం కవర్ చేస్తున్నాం కాబట్టి మొదటి ప్రశ్న 1 to 5 ఏవి ఇచ్చాడో చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఓకే, ఏమన్నాడు? ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ are witnessing in India a period of transition and are at crossroads. Crossroads దగ్గర ఉన్నాయంట. ఓకే, సో విట్నెస్ చేస్తున్నారు. విట్నెస్ చేస్తూ అంటే ఏంటమ్మా? టు హ్యావ్ అ నాలెడ్జ్ ఆఫ్ డెవలప్మెంట్. టు హ్యావ్ నాలెడ్జ్ కలిగి ఉండడము అంటే విట్నెస్ అంటే సాక్షులుగా నిలబడుతున్నారు, సాక్షులుగా చూస్తున్నారు. టు హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ అ డెవలప్మెంట్, అబ్జర్వ్ చేస్తూ లేదా చూస్తూ ఈ విధంగా. అయితే విట్నెస్ చేస్తున్నాయంట ఏంటి? ఇండియాలో ఏ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్. ట్రాన్సిషన్ అంటే ఏంటి? చేంజెస్ చాలా జరుగుతూ ఉన్నాయంట. చేంజెస్ విట్నెస్ చేస్తున్నాయంట. మరియు ఎక్కడ ఉన్నాయంట? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ క్రాస్ రోడ్స్ దగ్గర. ఎట్ క్రాస్ రోడ్స్, ఇది ఒక ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్. ఎట్ క్రాస్ రోడ్స్. ఇఫ్ ఐ సే ఐఎమ్ ఎట్ క్రాస్ రోడ్స్ అంటే తప్పకుండా ఒక సిచ్యువేషన్. ఎటువంటి సిచ్యువేషను? డెసిషన్ తీసుకోవాల్సి వచ్చే సిచ్యువేషన్, రైట్? ద సిచ్యువేషన్ ఇన్ విచ్ డెసిషన్ మస్ట్ బి టేకెన్. డెసిషన్ తప్పకుండా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ వరకు వచ్చారు. మరి 10th క్లాస్ తర్వాత మరి ఎంపీసీయా, బైపీసీయా, సిఈసీయా, హెచ్ఈసీయా అంటే అక్కడ ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. సో అటువంటి ఇంటర్సెక్షన్ లేదా క్రాస్ రోడ్స్ అంటారు. ద సిచ్యువేషన్ ఇన్ విచ్ అ డెసిషన్ మస్ట్ బి టేకెన్, దాన్ని మనం క్రాస్ రోడ్స్ అంటాం. అంటే వాళ్ళు ఒక చేంజెస్ గురి అవుతున్నారట, తర్వాత డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిన ఆసన్నమై ఉన్నది. మరి దాని గురించి కంటిన్యూ చేశాడు. వేర్ దే వితౌట్ గివింగ్ అప్ అంటే వెనక్కు తగ్గకుండా. వితౌట్ గివింగ్ అప్ ఏంటి? సోషల్ రెస్పాన్సిబిలిటీని మరి గివప్ చేయకుండా, వదిలేయకుండా. షుడ్ ఆల్సో రిమైన్ హెల్దీగా సోషల్ రెస్పాన్సిబిలిటీని మరి గివప్ చేయకుండా హెల్దీగా కూడా ఉండాలి అంటున్నాడు. ఏవి? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఓకే, దే నీడ్ టు అండర్టేక్ రిస్కీ ఎక్స్పెరిమెంట్స్. ఎవరు? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంట రిస్కీ ఎక్స్పెరిమెంట్స్ అండర్టేక్ చేసుకోవాలంట. యట్ పర్ఫార్మ్ ఇట్ ఇన్నోవేటివ్లీ అంటే రిస్కీ ఎక్స్పెరిమెంట్ తీసుకోవాలి, అయినప్పటికీ కూడా కొత్తదనముతో ఉండాలి. ఇన్నోవేషన్ అంటే ఏంటి? కొత్తదనముతో పర్ఫామ్ చేయాలి అంట. ఏ వేలో? ఇన్ అ వే ఇట్ డస్ నాట్ ఫెయిల్. ఆ కొత్తదనం ఎలా ఉండాలి? రిస్కీ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఏంటి? రిస్కీ ఎక్స్పెరిమెంట్స్ అంటే కొంత ఫెయిల్యూర్ కూడా అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఆ వే ఎలా ఉండాలంట? ఆ వే ఫెయిల్ అవ్వకుండా ఉండేట్టుగా ఉండాలి. ఫుల్ స్టాప్. దే షుడ్ మేక్ అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ షుడ్ మేక్ ఫారేస్ ఇంటూ న్యూ ఏరియాస్కు ఎంటర్ అవ్వాలి. అంటే ఫారే అంటే ఏంటమ్మా? అటాక్ చెయ్యడము. ఏంటది? అటాక్ చెయ్యాలి అంటే న్యూ ఏరియాస్ను అటాక్ చేయాలి. అటాక్ చేయాలంటే ఇక్కడ పాజిటివ్ ఉద్దేశంతో మనం ఆ ఏరియాను అటాక్ చేద్దాం, అక్కడ ఉన్న కన్స్యూమర్స్ అందరినీ కూడా మనము తీసుకుందాము, అంటే మన వైపు తిప్పుకుందాము అనే ఉద్దేశంతో అక్కడ ఏవైతే బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ చేసి కానీ వాటి యొక్క బ్రాంచెస్ కానీ ఆ విధంగా చెబుతున్న సందర్భం. దే షుడ్ మేక్ ఫారెస్ట్ ఇంటూ న్యూ ఏరియాస్ విచ్ ఆర్ రేర్లీ ట్రెడ్ బై దెమ్. వాళ్ళ చేత చాలా అరుదుగా అక్కడ బిజినెస్ అనేది చేశారంట. అండ్ లూజ్ నో ఎమర్జింగ్ ఆపర్చునిటీస్. ఎటువంటి కొత్త ఆపర్చునిటీస్, ఎమర్జింగ్ అంటే కొత్త పుట్టుకొచ్చే ఆపర్చునిటీస్ను వదిలిపెట్టుకోకూడదు అని అంటున్నాడు. కొత్త ఏరియాస్కు వెళ్ళి. సరే, ఇట్ షుడ్ బి అండర్స్టూడ్. అది అండర్స్టాండ్ కాబడాలంట. ఏంటి? ఇట్ షుడ్ బి అండర్స్టూడ్ దట్ absence of any bad advance. ఏ బ్యాడ్ అడ్వాన్స్ absence అంట ఈజ్ నో సైన్ ఆఫ్ ఎఫిషియంట్ బ్యాంకింగ్ సిస్టమ్. ఎఫిషియంట్ బ్యాంకింగ్ సిస్టమ్ యొక్క సైన్ కాదు అని అంటున్నాడు. ఏది? absence ఆఫ్ బ్యాడ్ అడ్వాన్స్. బ్యాడ్ అడ్వాన్స్ లేకపోతే absence ఆఫ్ బ్యాడ్ అడ్వాన్స్ అంటే ఏంటి? బ్యాడ్ అడ్వాన్స్ absent అయ్యి ఉంటే అది ఎఫిషియంట్ బ్యాంకింగ్ సిస్టమ్ యొక్క మరి సైన్ కాదు అంటున్నాడు. నో సైన్. ఇట్ ఓన్లీ ఇండికేట్స్ ఇమ్మెన్స్ కన్జర్వేటిజం అని ఎక్కడ విన్నారు? కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అంటారు కదమ్మా. సంరక్షణ ప్రొటెక్షన్ అనొచ్చు, రైట్? సంరక్షణ
సంరక్షణ లేదా దీన్ని మనము ప్రొటెక్షన్ అనొచ్చు. ఓకే రైట్. సో ఇట్ ఓన్లీ ఇండికేట్స్ ప్రొటెక్షన్ అంటే ఇమ్మెన్స్ కన్జర్వేటిజం అంటున్నాడు. ఓకే ఏదేమైనప్పటికీ హవెవర్ దిస్ ఈజ్ నో గ్యారంటీ ఫర్ ప్రాఫిట్ అంటే ఏదేమైనప్పటికీ కూడా ప్రాఫిట్ గ్యారంటీ అనేది లేదు అంటున్నాడు. దేర్ షుడ్ బి బ్యాలెన్స్ బిట్వీన్ లిక్విడిటీ, దేని మధ్యలో బ్యాలెన్స్ ఉండాలంట, లిక్విడిటీ అండ్ రిస్క్లో బ్యాలెన్స్ అనేది ఉండాలంట. ఓకే పాస్ట్ సిన్స్ అంటే పాస్ట్ తప్పులు షుడ్ బి ఫర్గాటన్, పాస్ట్లో చేసినవి మర్చిపోవాలి. నావెల్ అంటే కొత్తవి అండ్ ప్రాగ్మాటిక్ అంటే ప్రాక్టికల్. నావెల్ అంటే ఎన్ఓవి నావ్ వచ్చిందంటే కొత్త న్యూ. ప్రాగ్మాటిక్ అంటే ఏంటమ్మా ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేది. ప్రాగ్మాటిక్ అంటే ఏంటి ప్రాక్టికల్. నావెల్ అండ్ ప్రాగ్మాటిక్ టెక్నిక్స్ షుడ్ బి అడాప్టెడ్, అటువంటి టెక్నిక్స్ అడాప్ట్ చెయ్యాలంట. వితౌట్ విచ్ బ్యాంక్స్ వుడ్ బి ఇన్ డేంజర్ రైట్. వేటితో అంటే అవి లేకపోతే ఏవి కొత్త థింగ్స్ అడాప్ట్ చేయడము, ప్రాక్టికల్ థింగ్స్ అడాప్ట్ చేయడము అవి లేకపోతే మరి డేంజర్లో పడిపోతాయి ఏంటి బ్యాంక్స్. సరే క్లియర్గా మనం చదివాము. మరి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఇప్పుడు ట్రై చేద్దాం రైట్. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ అకార్డింగ్ టు ద ఆథర్ ప్రకారంగా ఏది ఆర్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ విట్నెసింగ్. క్లియర్గా ఉంది కదా, విట్నెసింగ్ ఉంది. విట్నెసింగ్ ఏం చేస్తున్నారా, పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ అంటే ఏంటమ్మా మార్పులు, చేంజెస్. ఎక్కడుంది పీరియడ్ ఆఫ్ చేంజ్. ఒక్కటే సెకండ్లో ఆన్సర్ చేసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 1 ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇన్ అడిషన్ టు బీయింగ్ సోషల్లీ రెస్పాన్సిబుల్, సోషల్గా రెస్పాన్సిబుల్గా ఉంటూ వాట్ డస్ ద ఆథర్ వాంట్ ద బ్యాంక్ టు బి రైట్. సోషల్గా రెస్పాన్సిబుల్గా ఉంటూ మళ్ళీ ఏమంటున్నాడు, షుడ్ ఆల్సో రిమైన్ హెల్దీ. ఎక్కడ ఉంది సార్ హెల్దీ? ఇక్కడనే ఉంది. అఫ్ కోర్స్ ఫినాన్షియల్లీ హెల్దీ రైట్. సో కాబట్టి క్వశ్చన్ నెంబర్ 2 ఆప్షన్ 3 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. హౌ కెన్ ద బ్యాంక్స్ టేక్ రిస్క్ వితౌట్ రిస్కింగ్ ఆఫ్ ఫెయిల్యూర్ రైట్. సో మరి బ్యాంకులు హౌ కెన్ ద బ్యాంక్స్ టేక్స్ రిస్క్స్ వితౌట్ రిస్కింగ్ ఆఫ్ ఫెయిల్యూర్. మరి ఫెయిల్యూర్ చూడకుండా ఏ విధంగా మరి రిస్క్ తీసుకోవచ్చు అంటే సార్ ఇక్కడనే ఉన్నాడు కదా రైట్. సో దే నీడ్ టు అండర్టేక్ రిస్కీ ఎక్స్పెరిమెంట్స్ యట్ పర్ఫార్మ్ ఇన్నోవేటివ్లీ ఇన్ అ వే దట్ ఇట్ డస్ నాట్ ఫెయిల్ బై బీయింగ్ ఇన్నోవేటివ్. ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్ గానే కనపడుతూ ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 3 ఆప్షన్ 1 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. వాట్ డస్ ద absence ఆఫ్ ఎనీ బ్యాడ్ అడ్వాన్స్ ఇండికేట్. ఇక్కడనే ఉంది కదమ్మా. ఇండికేట్ వాట్, కన్జర్వేటిజం బ్యాడ్ అడ్వాన్సెస్ అని అంటున్నాడు కదా రైట్. కన్జర్వేటిజం, ఇమ్మెన్స్ కన్జర్వేటిజం ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 4 ఆప్షన్ 2 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ నావెల్ అండ్ ప్రాగ్మాటిక్ టెక్నిక్స్ ఆర్ ఇగ్నోర్డ్. నావెల్ అండ్ ప్రాగ్మాటిక్ అంటే కొత్త మరియు ప్రాక్టికల్ టెక్నిక్స్ ఇగ్నోర్ చేస్తే అంటే వితౌట్ విచ్ అవి లేకపోతే, ఇగ్నోర్ చేయడం అంటే లేకపోతేనే కదా బ్యాంక్స్ వుడ్ బి ఇన్ డేంజర్ కదా. బ్యాంక్స్ వుడ్ బి ఇన్ డేంజర్. ఎక్కడుంది అది, పుట్ ద బ్యాంక్స్ ఇన్ డేంజర్. డైరెక్ట్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 5 ఆప్షన్ 1 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 6 to 20 డైరెక్షన్స్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? In the following questions, the first and the last part of the sentence లేదా passage are numbered 1 and 6. The rest of the sentence లేదా passage is split into 4 parts named P, Q, R and S. These 4 parts are not given there. ఏది P, Q, R, S అనే 4 parts ప్రాపర్ ఆర్డర్లో లేవు. Read the sentence passage and find out which of the 4 combinations is correct. 4 కాంబినేషన్స్ ఇచ్చాడు, ఏది కరెక్ట్ అంటే 1 and 6 ఫిక్స్డ్గా ఉన్నట్టే కదా రైట్. ఇప్పుడు చూద్దాం. It was 7 o'clock in the morning. అది ఆ మార్నింగ్ 7 గంటలు అవుతుందంట. ఓకే మార్నింగ్ 7 గంటలు అని అంటున్నాడు. హీ వాజ్ కీన్లీ అంటే ఫోకస్డ్గా లుకింగ్ ఎట్ ద అప్రోచింగ్ వెహికల్స్. అలా అప్రోచ్ అవుతున్న వెహికల్స్ను కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాడంట అతను అంటే ఎవరు తెలియదు. హిజ్ హౌస్ వాజ్ ఇన్ ద లీడ్. అతని హౌస్ లీడులో ఉందంట, అడ్వాన్స్లో ఉందంట. ఎవరి యొక్క ఇల్లు ఎవరు కీన్గా అప్రోచ్ చేస్తున్నారు తెలియదు.
శార్దుల్ వాజ్ వెయిటింగ్ ఫర్ హిస్ శార్దుల్ ప్రాపర్ నౌనే కదా. మనకు ప్రొనౌన్స్ హీ షీ ఇట్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన నౌను తో మొదలైన సెంటెన్స్ స్టార్టింగ్ వస్తుంది, అంటే దానికంటే ముందు వస్తుంది అని తెలుసుకున్నాం. శార్దుల్ వాజ్ వెయిటింగ్ ఫర్ హిస్ స్కూల్ బస్ అంటే ఆరే కదమ్మా, ఆరే వస్తుంది కదా. టుడే ఈజ్ ద ఫైనల్ డే అంటున్నాడు. మొత్తానికైతే శార్దుల్ని ఇంట్రడ్యూస్ చేశాడు. పీతో మొదలవ్వకూడదు, ఎస్తో మొదలవ్వకూడదు, ఆర్తో మొదలవ్వాలి. ఓకేనా? ఇప్పుడు ఆరే కదా. శార్దుల్ వాజ్ వెయిటింగ్ ఫర్ హిస్ స్కూల్ బస్. ఎస్ ఏమిచ్చాడు? టుడే ఈజ్ ద ఫైనల్ డే. ఇట్ వాజ్ 7 o'clock in the morning. శార్దుల్ వాజ్ వెయిటింగ్ ఫర్ హిస్ స్కూల్ బస్. ఎస్ ఏమిచ్చాడు? టుడే ఈజ్ ద ఫైనల్ డే ఆఫ్ హిస్ స్కూల్ అథ్లెటిక్ మీట్. మళ్ళీ పిఎం ఇచ్చాడు. హీ వాజ్ కీన్లీ లుకింగ్ ఎట్ ద అప్రోచింగ్ వెహికల్స్. ఇప్పుడు బస్సు కొరకు వెయిట్ చేస్తూ ఉంటే మరి అప్రోచింగ్ వెహికల్స్ నా బస్సే అనేది కీన్గా చూస్తాడు కదా. ఇప్పుడు బస్సు గురించి వెయిట్ చేస్తూ ఉన్నాడు, మరి కీన్గా అబ్జర్వ్ చేసేది ఏంటి? అప్రోచ్ అవుతున్న వెహికల్స్నే కదా కీన్గా వెయిట్ చేస్తాడు. అంటే ఆర్ తర్వాత ఏముండాలి? పి. ఆర్ తర్వాత ఏముండాలి? పి. తర్వాత ఎస్ ఇచ్చాడు. క్రాస్ చెక్ చేద్దాం. టుడే ఇస్ ద ఫైనల్ డే ఆఫ్ హిస్ స్కూల్. ఇప్పుడు స్కూల్ బస్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాడు, మరి అప్రోచింగ్ వెహికల్స్. మరి ఎందుకు అంత గాబరాగా వెయిట్ చేస్తున్నాడు? టుడే ఇస్ ద ఫైనల్ డే ఆఫ్ హిస్ స్కూల్ అథ్లెటిక్ మీట్ కాబట్టి ఆ విధంగా తొందరపడి లేదా యాంగ్జైటీతో చూస్తున్నాడు. క్యూ. హిస్ హౌస్ వాజ్ ఇన్ ద లీడ్. అతని హౌస్ అంటే అతని గ్రూప్ ఏదైతే ఉంటుందో, అతని బ్యాచ్ ఏముందంటే అది లీడ్లో ఉందంట. ఓకే, యాజ్ ఎ లీడర్ ఆఫ్ ద హౌస్. మరి అతనిది లీడ్లో ఉంటే మరి అతను లీడర్ ఆఫ్ ద హౌస్ అంట. రైట్. క్యూ తర్వాత కూడా మనకు ఎస్ రావాలి. క్యూ తర్వాత కూడా ఎస్. ఆఫ్ కోర్స్ అన్నిట్లో క్యూ ఉంది చూస్తే, బట్ మనం అనుకున్న టెక్నిక్ వర్కౌట్ అయింది. ఓకే కదా. రైట్. సో క్వశ్చన్ నెంబర్ 6 ఆప్షన్ 4 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం. Little indeed is known of the origin of English literature. చాలా తక్కువనే. ఇండీడ్ ఇన్ ఫ్యాక్ట్ ఇంగ్లీష్ లిటరేచర్ గురించి చాలా తక్కువనే తెలుసు అని అంటున్నాడు. ఇంకా తెలియదు అని కూడా అంటున్నాడు. లిటిల్ అంటే అసలు తెలిసినా కూడా అది తెలియనట్టే, అంటే అంత కొంచెం తెలిసింది అని. ఆరిజిన్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ గురించి. ఓకే, మరి దిస్ హ్యాస్ నాట్ ప్రివెంటెడ్. ఏది ప్రివెంట్ చేయలేదంట? దిస్ హ్యాస్ నాట్ ప్రివెంటెడ్ సమ్ స్కాలర్స్ ఫ్రమ్ రైటింగ్ దేర్ లైఫ్స్ ఫ్రమ్ హింట్స్ ఇన్ ద టెక్స్ట్ దెమ్సెల్వ్స్. ఇది ప్రివెంట్ చేయలేదంట కొంతమంది ఆథర్స్ను. ఏది ప్రివెంట్ చేయలేదో మనకు తెలియదు, చూద్దాము. సో ఫార్ యాజ్ పోయట్స్ ఆర్ కన్సర్న్డ్, పోయట్స్ను కన్సర్న్ చేసుకుంటే గనక అగైన్ little or nothing is known beyond the names of two of them. Right? ఆ నేమ్స్ నుంచి జస్ట్ నేమ్స్ నుంచి నేమ్స్ మాత్రమే తెలుసు, దానికి అతని వాటి బియాండ్ ఏమీ తెలియదంట. రైట్. సో ఏమీ తెలియదంట. మరి చూద్దాము. వీ కెన్ బి సర్టెన్ దట్, మనము సర్టెన్ గా చెప్పొచ్చంట, దట్ పోయట్రీ మేడ్ ఇట్స్ అపియరెన్స్ లాంగ్ బిఫోర్ ద ఫస్ట్ ప్రోస్. అయితే ఫస్ట్ ప్రోస్ కంటే ముందే పోయట్రీ అనేది తన అపియరెన్స్ను చాటుకుందంట. ఫస్ట్ ప్రోస్ వాజ్ రిటన్ డౌన్. రైట్. దానికంటే ముందే ఇది పోయట్రీ అనేది ఫస్ట్ ఉందంట. క్రిటిక్స్ హ్యావ్ ఆల్సో రిలైడ్ ఆన్ స్కాంటీ అంటే తక్కువ, కాంటెంపరీ అంటే ఎట్ ద సేమ్ టైం రెఫరెన్సెస్, అండ్ ఆల్సో ఎ మాస్ ఆఫ్ కంజంక్షన్ అంటే ఏంటమ్మా? సపోజిషన్స్. ఓకే, that cannot be described as a intelligent. ఇక్కడ చూస్తేనమ్మా మనకు రైట్. సో పోయట్రీ అనేది ఇంట్రడ్యూస్ చేశాడు కదమ్మా. తర్వాత సర్టెన్ దట్ పోయట్రీ మేడ్ ఇట్స్ అపియరెన్స్ ఎప్పుడు? దేనికంటే ముందు? లాంగ్ బిఫోర్ ఫస్ట్ ప్రోస్. మళ్ళీ ఇక్కడ పోయట్స్ గురించి మాట్లాడాడు కదా. మరి పోయట్స్ను కన్సర్న్ చేసుకుంటే మరి నథింగ్ ఈజ్ నోన్ లేదా లిటిల్ ఈజ్ నోన్ అంటున్నాడు. సో కాబట్టి ఆర్ తర్వాత ఏముండాలమ్మా? క్యూ ఉండాలి. ఆర్ తర్వాత క్యూ. అఫ్ కోర్స్ ఇది ట్రిక్కీగా ఇచ్చాడు. అంటే ట్రిక్కీగా అంటే అన్నిట్లో ఆర్క్యూ పెట్టాడు. ఆర్క్యూ. ఓకే, సరే. మరి ఏమన్నాడు ఇక్కడ మనకు చూస్తే? ఇక్కడ ఆర్క్యూ కాకపోతే బిగిన్ చేశాడమ్మా. ఏమన్నాడు? లిటిల్ ఈజ్ ఇండీడ్ నోన్ అబౌట్ ద ఇంగ్లీష్ లిటరేచర్ అన్నాడు ఆరిజిన్ గురించి. మరి ఆ ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధించింది ఏమైతుంది? పోయట్రీ అండ్ ప్రోజే కదా. మనకు లిటరేచర్ అంటే ఏంటమ్మా? పోయట్రీ అండ్ ప్రోజే కదా. సో కాబట్టి ఇక్కడ నుండి ఇంట్రడ్యూస్ చేసి ఆర్ దగ్గర ఇంట్రడ్యూస్ చేసి పోయట్స్ కన్సర్న్డ్ అంటే పోయట్స్ ఆర్ కన్సర్న్డ్ వాళ్ళ ప్రకారంగా అయితే ఇది అంటున్నాడు. తర్వాత పిఎం ఇచ్చాడు. దిస్ హ్యాస్ నాట్ ప్రివెంటెడ్ సమ్. అంటే ఇక్కడ మనం మంచి కీవర్డ్ ఏం చేసుకున్నాము?
ఇది ప్రివెంట్ చేయలేదు. ఏది? వాళ్ళ గురించి అసలు తెలియదు. నథింగ్ నోన్ అంటున్నాడు. నథింగ్ ఈజ్ నోన్. మరి ఇది ప్రివెంట్ చేయలేదంట. దేని నుండి? రైటింగ్ దేర్ లైవ్స్. సో కాబట్టి ఏదైతే విషయం ఇది అడ్డంకిగా అనుకున్నారో ఇది అడ్డంకి కాలేదు. క్యూ తర్వాత ఏముండాలమ్మా? పి ఉండాలి. క్యూ తర్వాత కూడా పి. ఆఫ్ కోర్స్ క్యూ తర్వాత పి ఇక్కడ ఉంది, క్యూ తర్వాత పి ఇక్కడగా ఉంది. కాకపోతే ఆర్ అనే దాంతో స్టార్ట్ చేశాము. ఆప్షన్ 4 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. Question number 7, option 4 is your right answer. A film director decided to make a romantic film. Romantic film no direct చేద్దామని డిసైడ్ అయిపోయాడంట. A long spell of audition. Long spell అంటే long period of audition was conducted to find a suitable heroine. మరి హీరోయిన్ సూటబుల్గా ఉండడానికి, మరి సూటబుల్ హీరోయిన్ వెతకడానికి లాంగ్ ఆడిషన్ జరిగిందంట. మరి మిస్టర్ మోహన్ లాల్ వాజ్ సైన్డ్ యాజ్ ద హీరో ఆఫ్ ద ఫిలిం. మోహన్ లాల్ను ఫిలిం యొక్క హీరోగా సైన్ చేయించుకున్నారంట. మరి డైరెక్టర్ డిసైడ్ అయిపోయాడు. మరి డైరెక్టర్ డిసైడ్ అయిపోయిన తర్వాత ఆడిషన్స్ పెడతాడు, ఓకే, సైన్ చేయించుకుంటాడు, ఓకే. మరి ఏ సీక్వెన్స్లో వస్తుందో మనం చూద్దాము. ద డైరెక్టర్ వాంటెడ్ ఎ న్యూ ఫేస్ ఫర్ ద హీరోయిన్ ఆఫ్ హిస్ ఫిలిం. అచ్చా, మరి డైరెక్టర్ కోరుకున్నాడు న్యూ ఫేస్ అంటే ఆల్రెడీ ఓల్డ్ ఫేస్ అయినట్టే కదా. సైన్ చేయించుకున్నాడు అని అంటే ఇక కొత్త వాళ్ళని ఎతకలేనట్టే కదా. అందుకే ఫస్ట్ సైన్ చేసినోడు ముందుంటాడు, క్యూ. మరి కోరుకున్నాడు కొత్త ఫేస్ కావాలి, ఈ ఫిలింకు కొత్త హీరోయిన్ కావాలి అని అన్నప్పుడు ఆడిషన్ పెడతాడు కదా. ఆర్ తర్వాత పిఏ కదమ్మా, ఆర్ తర్వాత పి కదా, అంటే క్యూఆర్పిఏ కదా, క్యూఆర్పిఏ కదా. చూడండి, మిస్టర్ మోహన్ లాల్ అనేది సైన్ యాజ్ ద హీరో ఆఫ్ ద ఫిలిం. తర్వాత ఆర్ ఏమి ఇచ్చాడు? ద డైరెక్టర్ వాంటెడ్ ఎ న్యూ ఫేస్ అన్నాడు. ఆడిషన్ తీసుకున్నాడంట సూటబుల్ హీరోయిన్ కోసము. తర్వాత ఎస్ ఇచ్చాడు. ఫైనల్లీ హీ సెలెక్టెడ్ ఎ యంగ్ స్కూల్ గర్ల్ ఫర్ హిజ్ ఫిలిం. ఒక యంగ్ స్కూల్ గర్ల్ని అతని ఫిలింకు చూసుకున్నాడు. ద ఫిలిం వాజ్ అ బాక్స్ ఆఫీస్ హిట్, రైట్. ఫైనల్గా ఇది సెలెక్ట్ చేసుకున్నాడు. ఎస్ తర్వాత క్యూ వచ్చేసింది. సో ఈ విధంగా మనం సీక్వెన్స్ చేసాము. క్వశ్చన్ నెంబర్ 8, ఆప్షన్ 1 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. రోహిత్ వెంట్ టు ద ఎయిర్పోర్ట్ టు సీ ఆఫ్ హిస్ ఫ్రెండ్. అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు అతని ఫ్రెండ్కో వీడ్కోలు పలకడానికి, టాటా గుడ్ బై సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అని చెప్పొచ్చు. సీ ఆఫ్ హిస్ ఫ్రెండ్, ఓకే. హీ ఎక్స్ప్లెయిన్డ్ దట్, ఎవరు? రోహిత. చూద్దాము. దట్ హీ హ్యాడ్ లాస్ట్ హిస్ బ్యాగ్ ఇన్ ద క్రౌడ్, రైట్. క్రౌడ్లో అతని బ్యాగ్ పొడగొట్టుకున్నాడని. మరి ఫ్రెండ్ పొడగొట్టుకున్నాడా, రోహిత్ పొడగొట్టుకున్నాడా? మరి ముందు చదివితే తెలుస్తుంది. అయితే పీతో అయితే బిగిన్ అవ్వకూడదు కదమ్మా సార్, ఎందుకంటే ఎవరు అనేది తెలియదు కదా. సో చూద్దాము. రోహిత్ ఆస్క్డ్ హిమ్, రోహిత్ అతన్ని అడిగాడు, వై హీ వాజ్ వరీడ్ అండ్ యాంగ్షియస్. అయితే రోహిత్ మరి వాళ్ళ ఫ్రెండ్ అడిగాడు, ఎందుకంత యాంగ్షియస్గా ఉన్నావు, ఎందుకంత నర్వస్గా ఉన్నావు, వరీడ్గా ఉన్నావు అని అడిగాడు. ఓకే. జస్ట్ దెన్ ఏమన్నాడు? ఏ పోలీస్ మ్యాన్ వాజ్ సీన్ విత్ అ టీనేజ్ హూ హ్యాడ్ అ బ్యాగ్ ఇన్ హిస్ హ్యాండ్, రైట్. సో ఒక పోలీస్ మ్యాన్ మరి ఉన్నాడు అతని దగ్గర, అంటే అతను ఎవడైతే అబ్బాయి పట్టుకున్నాడో ఒక టీనేజర్ ఉన్నాడో వాడి దగ్గర ఒక బ్యాగ్ ఉండడం చూశాడు. ఓకే. మరి బ్యాగ్ పోడగొట్టుకున్నాడు, ఒక పోలీస్ పట్టుకున్న ఒక టీనేజర్ చేతిలో కనిపించింది. ద ఫ్రెండ్ అపియర్డ్ వరీడ్ అండ్ యాంగ్షియస్ అబౌట్ సంథింగ్. అయితే మీరు ఇక్కడ గమనించారా? రోహిత్ అడిగాడు, నువ్వు ఎందుకు అంత యాంగ్షియస్గా వరీడ్గా ఉన్నావు అంటే ఫస్ట్ కనబడాలి కదా. అప్పుడు ద ఫ్రెండ్ అపియర్డ్. ఏంటమ్మా, ఫ్రెండ్ నువ్వు పంపించడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. ఫ్రెండ్ ఎలా కనిపించాడు? వర్రీడ్గా, యాంగ్షియస్గా కనిపించాడు. అప్పుడు కాదు అడుగుతాడు, ఎందుకు నువ్వు యాంగ్షియస్గా ఉన్నావు అంటే ఎస్ తర్వాత క్యూ ఉండాలి. ఎస్ తర్వాత క్యూ అనేది మనకు ఎస్ తర్వాత క్యూ 4లో ఉంది, ఎస్ తర్వాత క్యూ మరి 1లో లేదు, సెకండ్ అండ్ 4లో ఉంది. మరి చూద్దాము. ఆర్తో స్టార్ట్ చేస్తామా? జస్ట్ దెన్ ఏ పోలీస్ మ్యాన్ వన్ సీనా? కాదు కదమ్మా, ఎందుకంటే ఫస్ట్ ఆ బ్యాగ్ పోవాలి కదా, బ్యాగ్ పోయింది అని చెప్పాలి కదా. సో కాబట్టి ఎస్తో స్టార్ట్ చేద్దాం. ద ఫ్రెండ్ అపియర్డ్ వరీడ్ అండ్ యాంగ్షియస్. మరి నువ్వు ఎందుకు అలా ఉన్నావు బాబు అంటే అతను చెప్పాడు, క్రౌడ్లో నా బ్యాగ్ పోయింది. అప్పుడు బ్యాగ్ పోయింది అంటే పోలీస్ మ్యాను మరి ఒక ఏదైతే అబ్బాయి టీనేజర్ ఉన్నాడో అతని చేతిలో బ్యాగ్ కనిపించింది. దే టోల్డ్ ద పోలీస్ మ్యాన్ అబౌట్ దర్ లాస్ట్ బ్యాగ్ అండ్ క్లెయిమ్డ్ ఇట్. అది మాది అని చెప్పుకున్నారు. చక్కటి సీక్వెన్స్లో మనము ఒకదాని తర్వాత ఒకటి జాయిన్ చేసి మనం చూసాము. క్వశ్చన్ నెంబర్ 9, ఆప్షన్ 4 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఐ బోర్డెడ్ అంటే ఎక్కాను, ఏ బస్, ఒక బస్సును ఎక్కాను. ఫ్రమ్ తిలక్ నగర్ టు ద రైల్వే స్టేషన్, ఫ్రమ్ తిలక్ నగర్ టు ద రైల్వే స్టేషన్, రైట్. సో తిలక్ నగర్ నుంచి రైల్వే స్టేషన్కు నేను బస్ ఎక్కాను. ఇట్ వాజ్ వెరీ ఎంబారసింగ్ అంటే అవమానకరంగా ఉంది, ఇబ్బందికరంగా ఉంది.
ఇబ్బందికరంగా ఉండడము, అంటే ఆక్వర్డ్ అని కూడా చెప్పొచ్చు. ఆక్వర్డ్ అనే ఇంగ్లీష్ ఇంకొక వర్డ్తో కూడా చెప్పొచ్చు. ఆక్వర్డ్ అవమానకరంగా ఉంది అని. ఇట్ వాస్ వెరీ ఆక్వర్డ్ లేదా ఇట్ వాస్ వెరీ ఎంబారసింగ్ వెన్ పీపుల్ లుక్డ్ ఎట్ మీ యాజ్ ఇఫ్ ఐ వాజ్ అ ఫూల్. అంటే జనాలు వీడు ఫూలు అనే విధంగా చూస్తూ ఉంటే అతనికి కొంత ఇబ్బందికరంగా కనిపించిందంట. మరి చూద్దాము ఎందుకు చూశారు ఏం కథ అనేది మనకు తెలియదు. The conductor came and I asked for a ticket. Conductor వచ్చాడు, నేను టికెట్ కోసం అడిగాను. ఓకే, I was very happy to occupy a seat as I was sure that my journey will be comfortable. ఓకేనా, అయితే బస్సు కొరకు వెయిట్ చేశాను. ఏది తిలక్ నగర్ నుంచి రైల్వే స్టేషన్కి పోయే బస్సు బోర్డు చేశాను. అప్పుడు మరి ఫస్ట్ సీటును ఆక్యుపై చేయడం చూస్తారు కదా, తర్వాత టికెటా, తర్వాత అందులో ఉన్న జనాలు చూసి నవ్వుకున్నారా అనేది తర్వాత కదమ్మా. అయితే ఇది మనకు మొదటి స్టేట్మెంట్గా కనబడుతుంది. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు ఆక్యుపై ఎ సీట్, ఐ వాజ్ అవెస్ షూర్ దట్ మై జర్నీ విల్ బి కంఫర్టబుల్. ఓకే, మరి అయితే ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం, ఇంకా దానికంటే ముందు ఇంకేమైనా రావచ్చా అని. హీ టోల్డ్ మీ దట్ ఐ హ్యాడ్ బోర్డెడ్ అ రాంగ్ బస్. ఎవరు? కండక్టర్ చెప్తాడు కదా. మరి ఇది ఫస్ట్, మళ్ళీ ఎస్ అనేది ఫస్ట్ రాకూడదు. మొత్తానికి ఆర్ అనేది రావాలమ్మా. మీరు లక్కీగా 2, 3, 1లో లేదు. సో ఆప్షన్ 4A ఆర్తో స్టార్ట్ అయింది. ఇప్పుడు RQ క్రాస్ చెక్ చేద్దాం కదా. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు ఆక్యుపై సీట్, ఐ వాజ్ ష్యూర్ దట్ మై జర్నీ విల్ బి కంఫర్టబుల్. తర్వాత Q, the conductor came and I asked for a ticket. టికెట్ కొరకు అడిగాను. తర్వాత కండక్టర్ చెప్పాడు, బాబు నువ్వు రాంగ్ బస్ వెళ్ళావు, మరి తిలక్ నగర్ టు రైల్వే స్టేషన్ ఏనా? కాదు అన్నాడు. అప్పుడు P, ఇట్ వాజ్ వెరీ ఎంబారసింగ్. అందుకే తెలియకుండా బస్ ఎక్కాడు అని అందరూ ఫుల్ లాగా చూసారు, అది ఎంబారసింగ్గా కనిపించింది. బట్ ద కండక్టర్ వాజ్ కైండ్ ఎనఫ్ టు టెల్ మీ దట్ ఐ కుడ్ గెట్ డౌన్ ఆన్ ద నెక్స్ట్ స్టాండ్ అండ్ గెట్ బస్ టు ద స్టేషన్. కండక్టర్ అనేది వాడు కైండ్గా ఉన్నాడంట. జనాలంతా ఫుల్గా చూసినప్పటికీ కండక్టర్ కైండ్గా ఉండి నెక్స్ట్ స్టేషన్లో దిగి ఇంకో బస్సు పట్టుకో బాబు అన్నాడు. సో కాబట్టి 10th క్వశ్చన్ ఆప్షన్ 4 ఈజీ రైట్ ఆన్సర్. ఈజీగానే క్విక్గానే ఆన్సర్ చేసాం, బట్ మిగతాయి క్రాస్ చెక్ ఒక్కసారి చేసుకున్నాం. A lot of people simply dump their rubbish in open bins. సింపుల్గా చాలామంది ఆ రబ్బిష్ ఏదైతే ఉంటుందమ్మా, మరి అది డంప్ చేస్తారంటే పడవేస్తారు. ఓపెన్ బిన్స్లో పడవేస్తారంట, క్లోజ్డ్ బిన్స్ కాదు. మరి వాళ్ళ వేస్టేజ్ అంతా కూడా ఓపెన్ బిన్స్లో పడేస్తారు అని అంటున్నాడు. తర్వాత ఆల్ సార్ట్స్ ఆఫ్ డిసీజెస్ ఆర్ క్యారీడ్ బై ద ఫ్లైస్. మరి ఏవైతే డిసీజెస్ ఉన్నాయో అన్నీ కూడా ఫ్లైస్ అంటే ఏంటమ్మా, రెక్కలు ఉంటాయి కదా, వాటి నుంచి ఆ రెక్కలు ఉండే జీవుల నుంచి మరి డిసీజెస్ అనేది క్యారీ కాబడతాయంట. మరి చూద్దాము. దెన్ దే కమ్ ఇన్ టు ద హౌస్. తర్వాత అంటే ఏంటి, ఏదో ఒకటి జరిగిన తర్వాత కదా దెన్ అంటాము. దెన్ దే కమ్ ఇన్ టు ద హౌస్ అండ్ ఇన్ఫెక్ట్ అన్కవర్డ్ ఫుడ్. అంటే ఫుడ్ కవర్ కాని ఫుడ్ను మనము ఏది మూతలు పెట్టకుండా ఉంటాం కదా ఫుడ్ పైన, అటువంటి ఫుడ్ను మరి అవి ఇన్ఫెక్ట్ చేస్తాయంట అప్పుడు అని అంటున్నాడు. ఇన్ దిస్ రబ్బిష్ ద ఫ్లైస్ బ్రీడ్ అండ్ మల్టిప్లై. ఇన్ దిస్ రబ్బిష్, ఈ రబ్బిష్లో ఏం జరుగుతుందంట, ఫ్లైస్ బ్రీడ్ అండ్ మల్టిప్లై. ఈ రబ్బిష్లో అంటున్నాడమ్మా. ఏ రబ్బిష్లో చూద్దాము. సచ్ కేర్లెస్నెస్ ఇన్వైట్స్ ఫ్లైస్ టు రబ్బిష్. అసలు కేర్లెస్నెస్ ఎక్కడ జరిగింది చెప్తారా నాకు? కేర్లెస్నెస్, అటువంటి కేర్లెస్నెస్ అంటే ఎటువంటి కేర్లెస్నెస్ చూద్దాము. ఇన్వైట్స్ ఫ్లైస్ టు రబ్బిష్ అంటున్నాడు. ఇక్కడ కేర్లెస్నెస్ ఎక్కడ జరిగింది? కేర్లెస్గా ఎక్కడ ప్రవర్తించారు? ఓపెన్ బిన్స్ లో రబ్బిష్ పడేయడం అనేది కేర్లెస్. సో కాబట్టి మనకు 1 తర్వాత ఏముండాలమ్మా? ఎస్ ఉండాలి. సెకండ్ పోయింది, థర్డ్ పోయింది, ఆర్తో బిగిన్ అయింది కాబట్టి. అయితే SRP సంథింగ్ ఉంది, SP చూద్దాము. సచ్ కేర్లెస్నెస్ ఇన్వైట్స్ ద ఫ్లైస్ టు రబ్బిష్. తర్వాత P ఏమిచ్చాడు? ఆల్ సార్ట్స్ ఆఫ్ డిసీజెస్ ఆర్ క్యారీడ్ బై ద ఫ్లైస్ అన్నాడు. తర్వాత R ఏమన్నాడు? ఇన్ దిస్ రబ్బిష్. మరి ఈ రబ్బిష్లో అంటే దానికంటే ముందు రబ్బిష్ ఎక్కడ మాట్లాడాడు? సచ్ కేర్లెస్నెస్ ఇన్వైట్స్ ఫ్లైస్ టు రబ్బిష్. ఈ రబ్బిష్లో ఏవైతే ఫ్లైస్ ఉన్నాయో బ్రీడ్ చేస్తాయి, అంటే వాటి సంతతిని పెంచుకుంటాయి మరియు మల్టిప్లై చేస్తాయంటే పెంచుకుంటాయి అని. సో కాబట్టి తప్పకుండా ఎస్ తర్వాత ఆర్ ఉండాలి. అయితే ఆర్ లేకపోతే పి కూడా కనెక్ట్ అయ్యేదమ్మా. కాకపోతే సార్ ఎస్ తర్వాత పి కూడా కనెక్ట్ అయి ఉన్నది కదా, కానీ
ఆర్ ఉన్న స్టేట్మెంట్ ఎవరికి దగ్గరగా అంటే ఆర్లో ఉన్న స్టేట్మెంట్ ఎవరికి దగ్గరగా మాట్లాడుతుంది, ఎస్లో దగ్గరికి. ఇన్ దిస్ రబ్బిష్ అంటున్నాడు. ఈ రబ్బిష్లో, ఏ రబ్బిష్లో, ఫ్లైస్ను ఇన్వైట్ చేసే రబ్బిష్లో దాంట్లో బ్రీడింగ్ జరుగుతుంది, మల్టిప్లయింగ్ కూడా జరుగుతుంది. సో కాబట్టి మనకు ఎస్ఆర్ అనేది రావాలి, క్లియర్గా ఉంది. క్వశ్చన్ నెంబర్ 11 ఆప్షన్ 4 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఫైటింగ్ ఎ ఫైర్ డిమాండ్స్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్. ఫైర్ను ఫైట్ చేయాలి అంటే ఏం డిమాండ్ చేస్తుందంట, లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్. ఎండ్యూరెన్స్ ఏంటంటే సో నిలబడి అలానే అంటే ఎండ్యూరెన్స్ అంటే తట్టుకొని నిలబడటం, టాలరెన్స్, పేషెన్స్, ఓపిక చాలా కూడా అవసరము అని అంటున్నాడు. ఓకే రైట్. తర్వాత ఏమంటున్నాడు, ద బ్రీతింగ్ యూనిట్, రైట్, ద బ్రీతింగ్ యూనిట్ అంటున్నాడు. The breathing unit may weigh as much as 25 kilograms. ఆ బ్రీతింగ్ యూనిట్ అనేది 25 kilograms వే చేస్తుంది అంటున్నాడు. ఓకే. ద ప్రొటెక్టివ్ క్లోదింగ్ ద ఫైర్ ఫైటర్ వేర్స్ విల్ వే అబౌట్ 10 kilograms. 10 kilograms ఉంటుందంట. అంటే ఫైర్ను ఫైట్ చేయాలంటే లాట్ ఆఫ్ డిమాండ్, మళ్ళీ ఎండ్యూరెన్స్, తట్టుకునే పవర్, శక్తి ఉండాలంటున్నాడు. ఓకే. ద ప్రొటెక్టివ్ క్లోదింగ్ ద ఫైర్ ఫైటర్ వేర్స్. ఎవరైతే ఫైర్ ఫైటింగ్ చేస్తుంటాడో అతను ధరించే క్లోదింగ్ అంట 10 kilograms వే చేస్తుంది అంట. మరి ఫైర్ ఫైటింగ్ ఇక్కడ ఇచ్చాడు, మళ్ళీ క్యూలో కూడా ఫైర్ ఫైటింగ్ ఇచ్చాడు. చూద్దాము. ద ఫైర్ ఫైటర్ విల్ నార్మల్లీ వేర్ అన్ ఆక్సిజన్ మాస్క్ అండ్ క్యారీ అన్ ఆక్సిజన్ ట్యాంక్. సరే, అతను ఏదైతే ఆ క్లోదింగ్ అయితే ధరిస్తాడో అది 10 kilos ఉంటుందంట. మరియు మళ్ళీ తర్వాత ఏదైతే ఆక్సిజన్ మాస్క్ ధరిస్తాడో మరియు ఏమంటాడు, ద ఫైట్ ఫైటర్ విల్ నార్మల్లీ వేర్ అన్ ఆక్సిజన్ మాస్క్ అండ్ క్యారీ అన్ ఆక్సిజన్ ట్యాంక్. ఓకే రైట్. సో కాబట్టి క్యూ అనేది చూసాము. క్యూ తర్వాత అంటే మనం క్లాదింగ్ తర్వాతనే కదా మళ్ళీ అతను ట్యాంక్, ఏది ఆక్సిజన్ ట్యాంక్ పట్టుకపోతాడు, మాస్క్ వేసుకుంటాడు. ఫస్ట్ క్లాదింగ్, తర్వాత ఎక్విప్మెంట్స్, ఒక్కొక్కటిగా చూద్దాం. అయితే క్యూఆర్ అనేది చూసామా, ఇక్కడ ఒక దాంట్లో ఉంది, క్రాస్ చెక్ చేద్దామా. పి ద బ్రీతింగ్ యూనిట్ అంటే ఏదైతే బ్రీతింగ్ యూనిట్ వే యాజ్ మచ్ యాజ్ అంటే ఫస్ట్ ఏమో క్లాదింగ్ వేసుకున్నాడు, తర్వాత ఆక్సిజన్ మాస్క్, ఆక్సిజన్ ట్యాంకు, తర్వాత బ్రీతింగ్ యూనిట్ మే వే యాజ్ మచ్ యాజ్ 25 kilograms. బ్రీతింగ్ యూనిట్ అనేది 25 kilograms ఉంటుందంట. తర్వాత ఎస్ ఏమి ఇచ్చాడు, అపార్ట్ ఫ్రమ్ దీస్ he will have to carry the hooves and other tools. ఇవి మినహా అంటే వీటితో పాటుగా, అపార్ట్ ఫ్రమ్ దిస్ అంటే వీటితో కూడా ఇంకా కూడా ధరించాలంట, ఇంకా కూడా తీసుకుపోవాలంట. ఏంటది, క్యారీ ద హోస్ అండ్ అదర్ టూల్స్ అంటే దానికి సంబంధించిన ఏవైతే వస్తువులు ఉంటాయో వాటిని కూడా అతను తీసుకోవాలంట. రైట్, ఆ పార్ట్లో భాగంగా అపార్ట్ అంటున్నాడు. ఓకే. సో కాబట్టి మనకు చక్కగా ఉంది QRPS, రైట్. The weight of the hose and other tools the firefighter carries will be, ఎందుకంటే ఇక్కడ హోస్ అండ్ అదర్ టూల్స్ అన్నాడు కాబట్టి మరి 6కు ముందు ఎస్ఏ ఉండాలి కదా, 6కు ముందు ఎస్ కూడా, ఇది కూడా మనకు ఒక కీ లాగా పనిచేసింది, కీవర్డ్గా పనిచేసింది. సో మొత్తానికి 12th క్వశ్చన్ ఆప్షన్ 2 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఫర్ thousands of millions of years the moon has been going round the earth. మూన్ అనేది ఎర్త్ చుట్టే తిరుగుతుందంట ఫర్ thousands of millions of years. ఓకే, అయితే ఏంటంట సంగతి చూద్దాము. However, some of them will still be going round the earth. వేటిలో కొన్ని తెలియదు, వాటిలో కొన్నంట ఇంకా కూడా ఎర్త్ చుట్టే తిరుగుతాయంట. ఓకే. These artificial satellites are very much smaller than the moon. ఏ ఆర్టిఫిషియల్ సెటిలైట్స్, దీస్ ఆర్టిఫిషియల్ సెటిలైట్స్ అన్నాడమ్మా. దీస్ ఆర్టిఫిషియల్ సెటిలైట్స్, ఈ ఆర్టిఫిషియల్ సెటిలైట్స్ మరి ఏ ఆర్టిఫిషియల్ సెటిలైట్స్ తెలియదు. ఆర్ వెరీ మచ్ స్మాలర్ దాన్ ద మూన్. మూన్ కంటే చాలా చిన్నవిగా ఉన్నాయి అంటున్నాడు. ఓకే, చూద్దాము. టుడే హవెవర్, ఏదేమైనప్పటికీ కూడా ద ఎర్త్ హ్యాస్ మెనీ అదర్ శాటిలైట్స్ ఆల్ మేడ్ బై మ్యాన్. ఎర్త్కు చాలా అదర్ శాటిలైట్స్ కూడా ఉన్నాయంట, మ్యాన్ చేత మేడ్ కాబట్టాయి. దీస్ మరి మ్యాన్ చేత మరి మేడ్ కాబడితే వాటిని ఆర్టిఫిషియల్ అంటారు కదమ్మా. ఈ తయారు చేసినవి ఏమంటారు, ఆర్టిఫిషియల్. సో ఆర్ తర్వాత క్యూ ఉండాలి కదా, ఆర్ తర్వాత క్యూ ఎక్కడ లేదు మీరు గమనిస్తే. రైట్, ఆర్ తర్వాత క్యూ ఇక్కడనే ఉంది. మరి
చూడండి, కనెక్ట్ చేయండి సెంటెన్స్ను, పారాగ్రాఫ్ను సెంటెన్సెస్తో. డ్యూరింగ్ దిస్ టైమ్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ద మూన్ హ్యాస్ బీన్ గోయింగ్ అరౌండ్ ద ఇయర్. ఈ టైంలో ద మూన్ హ్యాస్ బీన్ ద ఓన్లీ సాటిలైట్ ఆఫ్ ద ఎర్త్. ఆ టైంలో ఎర్త్కుండే ఓన్లీ శాటిలైట్ ఏంటంట? మూన్ అంట. ఆర్ టుడే హవెవర్, ఏది ఏమైనప్పటికీ ఈరోజు మ్యాన్ అనేవాడు చాలా శాటిలైట్స్ను తయారు చేశాడు. ఇక చక్కటి లింక్ ఏర్పడింది. ఇక లాస్ట్లో పి అన్నాడు కదా, హవెవర్ సమ్ విల్ స్టిల్ బీ గోయింగ్ అరౌండ్ ద ఎర్త్ అన్నాడు. ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ డు నాట్ ఫాల్ బికాస్ దే ఆర్ గోయింగ్ టూ ఫాస్ట్ టు డూ సో. చాలా స్పీడ్గా వెళ్తున్నాయి కాబట్టి కింద పడవు అని అంటున్నాడు. ఓకే, 13th క్వశ్చన్ మనం కీవర్డ్స్ ద్వారా కనెక్ట్ చేస్తే మనకు తెలిసి వచ్చింది 4th ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అని. నెక్స్ట్, ఓకే, డెమోక్రసీ ఈజ్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క మొదటి ప్రైమరీ గోలు ఏంటంట? డెమోక్రసీ అంట. ఏంటంటే మాది డెమోక్రసీ అని అంటున్నాడు, రైట్? సో మరి తర్వాత ఏమంటున్నాడు? If representatives do not rule according to the wishes of the people, they are changed in the next election. Representatives కనుక ఎన్నుకోబడ్డ వాళ్ళు కనుక మరి జనాల విషెస్ ప్రకారంగా చేయకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళకు నెక్స్ట్ బర్త్డే ఉండదా అంటే దే ఆర్ చేంజ్డ్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్లో మార్చేస్తారంట. ఈయన డెమోక్రసీ ది పీపుల్ ఆర్ ద లీడర్స్. అయితే డెమోక్రసీ ఇస్ ద ప్రైమరీ గోల్ అన్నాడు కదా, మరి డెమోక్రసీలో ఎవరు హీరోసు? ద పీపుల్ ఆర్ ద రూలర్స్. రూలర్స్. మరి క్యూతో స్టార్ట్ అయ్యే సందర్భంగా కనబడుతుంది. మరి అన్నీ కూడా దాదాపుగా అన్నీ కూడా క్యూతోటే స్టార్ట్ అయ్యి ఒక్క 1 తప్పితే. చూద్దాము. న్యూ రిప్రజెంటేటివ్స్ హూ ఆర్ అవేర్ ఆఫ్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్ టేక్ దర్ ప్లేస్. అయితే జనాల అవసరాలు ఏమున్నాయో అని తెలుసుకుంటే రిప్రజెంటేటివ్సే ఆ పొజిషన్ను తీసుకుంటారంట, ప్లేస్ను తీసుకుంటారంట. They rule through their elected representatives. అయితే డెమోక్రసీలో పీపుల్ ఆల్ ద రూలర్స్. మరి వాళ్ళు పీపుల్ ఎట్లా రూల్ చేస్తారంటే వాళ్ళు ఎన్నుకోబడ్డ రిప్రజెంటేటివ్స్ చేత రూల్ చేపిస్తూ ఉంటారు. దే రూల్ త్రూ దేర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. ఎవరు? ద పీపుల్. సో కాబట్టి క్యూ తర్వాత ఎస్ రావడం సమంజసమేనా? సార్ సమంజసమే. అయితే క్యూ తర్వాత ఎస్ ఇక్కడ ఉంది, క్యూ తర్వాత పి పోయింది. మరి ఆర్పిఆర్ చూసుకుంటే సరిపోతుంది. దే రూల్ త్రూ దేర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. పి ఇచ్చాడా? నెక్స్ట్ ఫస్ట్లో 3లో పి ఇచ్చాడు. ఇఫ్ రిప్రజెంటేటివ్స్ డు నాట్ రూల్, ఒకవేళ అని అన్నాడు, రైట్? ఎలక్ట్ చేసుకుంటాడు. ఒకవేళ రూల్ ఇప్పుడు వాళ్ళు ఎలక్ట్ చేసుకున్నారు, ఒకవేళ బాగా పరిచయపోతే నెక్స్ట్ బర్త్డే ఉండదా? కాదు. దే ఆర్ చేంజ్డ్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళను చేంజ్ చేస్తారు. తర్వాత న్యూ రిప్రజెంటేటివ్స్ హూ ఆర్ అవేర్ ఆఫ్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్ టేక్ దర్ ప్లేస్. వాళ్ళను పొజిషన్లో నుంచి తీస్తారు, మరి కొత్త వాళ్ళు ఆ పొజిషన్లోకి రాబడతారు. సో చక్కటి లింక్తో మనం జాయిన్ చేసాము. ఆప్షన్ 3 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. Satellites are launched into space for various purposes. చాలా వేరియస్ పర్పసెస్ కోసము సెటిలైట్స్ను లాంచ్ చేస్తారంట స్పేస్లోకి. ఓకే, ద అదర్ సెటిలైట్స్. ఓకే, సెటిలైట్స్ అంటున్నాడు. మళ్ళీ ద అదర్ సెటిలైట్స్ వీ హ్యావ్ లాంచ్డ్ ఆర్ ద భాస్కర, యాపిల్ అండ్ ఇన్సాట్ IA, IB, IC. అంటే 1A, 1B, 1C. ఓకే, అదర్ శాటిలైట్స్ అంటున్నాడు. ఫస్ట్ సెటిలైట్స్ ఆర్ లాంచ్డ్ అన్నాడు, ఫిక్స్డ్. మరి ద అదర్ శాటిలైట్స్ అంటున్నాడు, రైట్? అంటే ఫస్ట్ ఈ శాటిలైట్స్ పేరు చెప్పిన తర్వాత కదా అదర్ శాటిలైట్స్ అనేది ఉండాలి. చూద్దాం. వి లాంచ్డ్ అవర్ ఫస్ట్ శాటిలైట్ ఆర్యభట్ట. ఇటు మాది వి లాంచ్డ్ అవర్ ఫస్ట్ శాటిలైట్ ఆర్యభట్ట ఆన్ 19th April 1975. మరి ఇది లాంచ్ చేసిన తర్వాత కాదు ఇతర శాటిలైట్స్ ఎక్సెట్రా పేర్లతో లాంచ్ చేశామని చెప్పాలి. అంటే క్యూ తర్వాత పిఏ ఉండాలా, క్యూ తర్వాత పి, క్యూ తర్వాత ఆర్, క్యూ తర్వాత పి, క్యూ తర్వాత ఆర్. అయితే 1 కావాలి లేదా 3 కావాలి. చూద్దాము. ఓకే, రైట్. వి లాంచ్డ్ అవర్ ఫస్ట్. ఓకే కదమ్మా, రైట్. క్యూపీ వచ్చిందమ్మా. మరి క్యూతో స్టార్ట్ చేద్దామా. వి లాంచ్డ్ అవర్ ఫస్ట్ శాటిలైట్స్ ఆర్ లాంచ్డ్ ఇంటూ స్పేస్ ఫర్ వేరియస్. వి లాంచ్డ్ అవర్ ఫస్ట్ శాటిలైట్ నుంచి మనం శుభారంభము చేయొచ్చు చూస్తే. మరి ఎస్తో ఏమన్నాడు? దేర్ ఫోర్ అంటున్నాడు, కాబట్టి అనేది రిజల్ట్ వస్తుందమ్మా. ఏంటది రిజల్ట్?
కావున. దేర్ ఫోర్ అంటే ఏంటి? కావున. మరి కావున అని ఎప్పుడు అంటాము? ఏదైనా ఒక యాక్షన్ జరిగిన తర్వాత కదా కావున అంటాము. సో కాబట్టి ఎస్తో అయితే బిగిన్ అవ్వకూడదు, ఎస్తో అయినా బిగిన్ అవ్వకూడదు. క్యూ తర్వాత పి తర్వాత ఏమిచ్చాడు? అవర్ లేటెస్ట్ అచీవ్మెంట్ ఈస్ ద లాంచింగ్ ఆఫ్ పిఎస్ఎల్వి రాకెట్, లేటెస్ట్ అచీవ్మెంట్. తర్వాత ఎస్, దేర్ ఫోర్ ఇన్ సాటిలైట్ టెక్నాలజీ వీఆర్ ఏబుల్ టు కంపీట్ విత్ అదర్ డెవలప్డ్ కంట్రీస్. ఇతర డెవలప్డ్ కంట్రీస్తో మనము కంపీట్ కాగలిగాము అని అంటున్నాడు. ఓన్లీ అ ఫ్యూ అదర్ కంట్రీస్ హ్యావ్ డెవలప్డ్ సాటిలైట్ టెక్నాలజీ. చాలా తక్కువ ఇతర కంట్రీలు డెవలప్ చేశాయి అంటున్నాడు సాటిలైట్ టెక్నాలజీని. సరే, మనకు మొత్తానికైతే ఎలిమినేషన్ ద్వారా మనకు క్లియర్గా మన రైట్ ఆన్సర్కు రీచ్ అయ్యాము. 15th క్వశ్చన్ 1 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఓకే, నేషనల్ ఇంటిగ్రిటీ మీన్స్ నేషనల్ యూనిటీ ఫర్ ఆల్. ఇంటిగ్రిటీ అంటే కలిసి ఉండడము, రైట్? ఇంటిగ్రిటీ అంటే అందరూ కూడా పరస్పరంగా ఒక అంగీకారంలో ఉండడం. అది ఈ నేషనల్ ఇంటిగ్రిటీ అంటే ఏమంటున్నాడు? నేషనల్ యూనిటీ ఫర్ ఆల్. ఆ యూనిటీ అనేది అందరికీ ఒకటే సమానంగా ఉండాలి అనేది చెప్తున్నాడు. ఓకే, తర్వాత ఏమన్నాడు? దే ఆర్ ద ఎవిల్స్. ఎవరు? దే అంటే బహువచనమే కదా, బహువచనము ఎక్కడ ఉంది అనేది తెలియాలి. ఓకే, అవర్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ స్టెప్స్ టు రిమూవ్ సచ్ టెండెన్సీస్. అటువంటి టెండెన్సీస్ను మన గవర్నమెంట్ తీసేద్దాము అనే స్టెప్స్ తీసుకుంది, రైట్? మనకు ఆ టెండెన్సీస్ను అటువంటి టెండెన్సీస్ను తీసేద్దాము అని. మరి ఎటువంటి టెండెన్సీసు సార్? దే ఆర్ ద ఈవిల్స్ అంటే టెండెన్సీసే ఈవిల్స్ అవ్వచ్చు కదా. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చూద్దామా? అవర్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ స్టెప్స్ టు రిమూవ్ అటువంటి టెండెన్సీస్. ఎటువంటి టెండెన్సీస్ ఎక్కడ ఉందో తెలియదు. ఓకే, బట్ there are some evil tendencies in our society to hamper, to disturb, to destroy our unity, to prevent our unity. అడ్డంకి అంటారమ్మా. హ్యాంపర్ ఏంటమ్మా? నిరోధము, అడ్డంకి అంటారు. మరి దేర్ ఆర్ సమ్ ఈవిల్ టెండెన్సీస్ అంటున్నారు. ఆ ఈవిల్ టెండెన్సీస్ను రిమూవ్ చేయడానికి గవర్నమెంట్ స్టెప్స్ తీసుకుంటుంది అని చెప్పకూడదా? చెప్పొచ్చు సార్ బేసిక్గా. ఆర్ తర్వాత క్యూ అనేది మనకు ఒక్క దాంట్లో ఉంది, ఆప్షన్ 1లో చూస్తే. మరి క్రాస్ చెక్ చేద్దామా మనం అనుకున్న ప్రకారంగా? నేషనల్ ఇంటిగ్రిటీ మీన్స్ నేషనల్ యూనిటీ ఫర్ ఆల్. ద ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ ఇండియన్, ఏదైతే ఇండియన్గా అనేది ఒక ఫీలింగ్ ఉంటుందో, షుడ్ బి అచీవ్ టు ప్రిజర్వ్ అవర్ యూనిటీ, రైట్? అది అచీవ్ చేసుకోవాలంటే అంటే ద ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ ఇండియన్ షుడ్ బి అచీవ్డ్. అది అచీవ్ చేసుకోవాలి. దేని కొరకు? మన యూనిటీని ప్రిజర్వ్ చేసుకోవడానికి మనము ఏం చేయాలి? ద ఫీలింగ్ ఆఫ్ ఇండియన్ షుడ్ బి అచీవ్డ్ అంటున్నాడు. ఓకే, రైట్. తర్వాత ఏమి ఇచ్చాడు? ఆర్ ఇచ్చాడా? ఆర్. బట్ దెర్ ఆర్ సమ్ ఈవిల్ టెండెన్సీస్. సరే, ఇది చేసుకోవాలంటున్నాడు, కానీ దానికే విరుద్ధంగా కదా కానీ అంటున్నాడు. ఎస్ తర్వాత ఆరు. కానీ కొన్ని ఈవిల్ టెండెన్సీస్ ఉన్నాయంట. అటువంటి ఈవిల్ టెండెన్సీని తీసేయాలి. అటువంటి ఈవిల్స్, దే ఆర్ ద ఈవిల్స్ ఆఫ్ కమ్యూనిటీ. చక్కగా ఉంది, రైట్? ఎస్ఆర్ క్యూపీ లాస్ట్ నుంచి ఫస్ట్కి వచ్చాడు. క్వశ్చన్ నెంబర్ 16 ఆప్షన్ 1 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ క్విక్గా, ఎందుకంటే మనము పొరపాటు పడే ఛాన్సెస్ అయితే ఉంటూ ఉంటాయి కదా, 1 2. అక్కడ కూడా మనం వదిలిపెట్టకూడదు, ఆ ఛాన్స్ కూడా ఇవ్వకూడదు అనేది మనము హడావుడిలో కాదు, మనం అన్ని కూడా ఒక్కసారి ఈ ప్రాక్టీస్ ద్వారా అది అవుతూ ఉంటుంది కదా. ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి మనకు, రైట్? ఏదో 2 కీవర్డ్స్ చూసామా, ఆన్సర్ పెట్టేశామని కాకుండా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటే కూడా తప్పకుండా ఉంటుంది. ఆల్దో హీ హ్యాడ్ రీచ్డ్ ద ప్లేస్, ఆ ప్లేస్కు రీచ్ అయినప్పటికీ కూడా, అంటే ఇది మనకు ఆల్దో వచ్చింది అనుకోండమ్మా. ఏంటది? ఆల్దో వచ్చింది అనుకోండి. ఆల్దో వస్తే ఈ సెంటెన్స్ పాజిటివ్ ఉన్నదనుకోండి, ఆల్తో ఉన్న సెంటెన్స్ పాజిటివ్ ఉంటే నెక్స్ట్ నెగిటివ్ ఉండాలి. ఆల్దో అతను ఆ ప్లేస్కు రీచ్ అయినప్పటికీ కూడా ఏమీ చెయ్యలేకపోయాడు, ఆ ప్లేస్ రీచ్ అయినప్పటికీ కూడా వాళ్ళు అంగీకరించలేదు, అట్లా నెగిటివ్ అనేది రావాలి. అంటే దానికి దీనికి ఉండాలి నెగిటివ్ అనేది. చూద్దాము. ఓకే, ఆల్దో హీ హ్యాడ్ రీచ్డ్ ద ప్లేస్, ఎటువంటి ప్లేస్? వేర్ హీ వాంటెడ్ టు గో. ఈ వేర్ అనేది ప్లేస్ గురించే చెప్తుంది కదమ్మా. ప్లేస్ అంటే ఇక్కడ వేర్ అనేది ద ప్లేస్ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఆల్దో హీ హ్యాడ్ రీచ్డ్ ద ప్లేస్ వేర్ హీ వాంటెడ్ టు గో, హిజ్ మైండ్ వాజ్ నాట్ ఎట్ రెస్ట్. ఆ ప్లేసుకు వెళ్ళినప్పటికీ కూడా మరి నెగిటివ్ వచ్చింది కదా, ప్లేస్ వెళ్ళడం అనేది పాజిటివ్.
ప్లేస్కు వెళ్ళాడు, అతడు కోరుకున్న ప్లేస్కు వెళ్ళినప్పటికీ కూడా ఇంకా ఏం జరిగిందంట, హిజ్ మైండ్ వాజ్ నాట్ ఎట్ రెస్ట్, ఇంకా రెస్ట్ పొజిషన్లో లేదు. మనం అనుకున్నాం కదా పాజిటివ్ ఉంటే నెగిటివ్. సో కాబట్టి తప్పకుండా ఎస్ తర్వాత ఏముండాలమ్మా, పి ఉండాలి. ఎస్ తర్వాత పి ఒక్కటే ఒక ఆప్షన్లో ఉంది, మనకు 1 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఓకేనా, రైట్. సో హిజ్ మైండ్ వాజ్ నాట్ ఎట్ రెస్ట్, తర్వాత ఆర్ బికాస్ హీ న్యూ దట్ హిజ్ ఎనిమీస్ వర్ క్లోజ్ అపాన్ హిజ్ హీల్స్. అతనికి అంత దూరం పోయినా, అతని ప్లేస్కి పోయినా కూడా వాళ్ళు ఎవరైతే ఎనిమీస్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా క్లోజ్గా అతన్ని వాచ్ చేసుకుంటూ పోతున్నారు అని. సో క్వశ్చన్ నెంబర్ 17 ఆప్షన్ 1 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఫ్రీడమ్ ఈజ్ ద రెస్ట్రిక్టెడ్ కైండ్ ఇన్ ద సెన్స్ అన్నాడు, రైట్. మరి ఫ్రీడమ్ను రెస్ట్రిక్ట్ చేస్తున్నారంటున్నాడా, ఫ్రీడమ్ ఈజ్ ద అనేది బాగానే కనబడుతుంది. ద రిచ్ అండ్ ద పువర్ ఉమెన్ అంటున్నాడు, దట్ అ వైడ్ గల్ఫ్ సపరేట్ అన్నాడు, విచ్ ఏ మోడర్న్ ఉమెన్ ఎంజాయ్స్, రైట్. అయితే ఫ్రీడమ్ అనేది ఏంటమ్మా, ఎంజాయ్ చేస్తారు కదా. ఒక్కసారి చూడండి సార్, ఫ్రీడమ్ ఈజ్ కూడా సరిపోతుంది కదా, కానీ ఈజ్ ద రిస్ట్రిక్టెడ్ అన్నాడు. దానికంటే ముందు చూస్తే విచ్ ఏదైతే ఒక మోడర్న్ ఉమెన్ ఎంజాయ్ చేస్తుందో, ఫ్రీడమ్ అనేది ఎంజాయ్ చేస్తాం కదా. సో ఎస్తో బిగిన్ అయ్యేది మనం చక్కగా చూద్దాం, రైట్. ఎస్తో బిగిన్ అయ్యేది ఏది అనేది ఒక్కసారి చూద్దాము. సో విచ్ ఎ మోడర్న్ ఉమెన్ ఎంజాయ్స్ ఈజ్ ద రెస్ట్రిక్టెడ్ కైండ్ ఇన్ ద సెన్స్, రైట్. సో ఏదైతే ఇప్పుడు జనరల్గా ఉమెన్ ఎంజాయ్ చేసేది మరి ఏదైతే ఫ్రీడమ్ ఉందో ఈజ్ ద రెస్ట్రిక్టెడ్ కైండ్ అంట. అది ఎట్లా ఉందంట, ఆ ఎంజాయ్ చేసే ఫ్రీడము కొంత రెస్ట్రిక్షన్స్ కైండ్గా ఉందంట. ఓకే, రెస్ట్రిక్టెడ్ ఇన్ ద రెస్ట్రిక్టెడ్ కైండ్ ఇన్ ద సెన్స్ అంటే ఇంకా అర్థములో ఎలా ఉందంట, అర్థములో ద రిచ్ అండ్ ద పూర్ విమెన్ అన్నాడు, దట్ వైడ్ గల్ఫ్ సపరేట్, ద వైడ్ గల్ఫ్ సపరేట్ బా ద రిచ్ అండ్ ద పువర్ ఉమెన్. ఆ వైడ్ గల్ఫ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిచ్ను మరియు పూర్ను సపరేట్ చేస్తున్నారు. సపరేట్ వాట్, ద రిచ్ అండ్ ద పువర్ ఉమెన్ అంటే ఆర్ తర్వాత కూడా క్యూ ఉండాలి, రైట్. సో మొత్తానికి ఫ్రీడమ్ విచ్ ఎ మోడర్న్ ఉమెన్ ఎంజాయ్స్ ఈజ్ ద రెస్ట్రిక్టెడ్ కైండ్ అంట. అది రెస్ట్రిక్టెడ్ కైండ్గా ఉందంట. అంటే ఎస్పి అనేది ఉంది. ఎస్పి అనేది ఒక్కటే ఒక్క దాంట్లో ఉందమ్మా, మీరు ఎస్పి పిఎస్ ఉంది కదా, ఇది పోయింది. ఎస్ ఒక చోట, పి ఒక చోట మనకు, రైట్. పిఎస్ ఉంది, మనకు కావాల్సింది ఎస్పిఏ కదా. చూడండి ఒకసారి, ఫ్రీడమ్ అంతే కదమ్మా. విచ్ ఎ మోడర్న్ ఉమెన్ ఎంజాయ్స్ ఈజ్ ద రెస్ట్రిక్టెడ్ కైండ్ ఇన్ ద సెన్స్ దట్ ఏ వైడ్ గల్ఫ్ సపరేట్ ద రిచ్ అండ్ ద పువర్ ఉమెన్. డన్, క్లియర్గా అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 18 ఆప్షన్ 4 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19 చూద్దాం. ఇన్ ద ప్రజెంట్ డే వరల్డ్ జనరేషన్ మైట్ హ్యావ్ టు ఫేస్. ఇన్ ద ప్రజెంట్ డే వరల్డ్ జనరేషన్ మైట్ హ్యావ్ టు ఫేస్ అంటున్నాడు. జనరేషన్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుందా, మరి చూద్దాం ముందుకు. హ్యావ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్ అనేది కనబడుతున్నాను. యూ హ్యావ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్ వినబడుతుంది మంచిగానే. ఫేస్ కాన్సిక్వెన్సెస్ చూద్దాం. విచ్ ఈవెన్ ద ఫ్యూచర్ అంటున్నాడు మా. ఫ్యూచర్ జనరేషన్ అనేది కనెక్ట్ అవుతుంది మళ్ళీ చూస్తే మీకు, రైట్. అంటే విచ్ ఈవెన్ ద ఫ్యూచర్ జనరేషన్ మైట్ హ్యావ్ టు ఫేస్ అంటున్నాడు. అంటే క్యూ తర్వాత పి తర్వాత కాదు. అయితే మనం అనుకున్నట్టుగా ఫేస్ తర్వాత కాన్సిక్వెన్సెస్ రావాలి కదా సార్, అంటే పి తర్వాత క్యూ కదా, కానీ ఇక్కడ ఫ్యూచర్ ఉంది. అంటే దీంట్లో ఏదో అటు ఇటు తిరకాసు పెట్టాడు, చూద్దాము. అంటే క్యూ తర్వాత పి అనుకున్నాం కదా, చూద్దాము. పీపుల్ టాక్ ఆఫ్ ద ఆటమ్ బాంబ్. ప్రజెంట్ డే వరల్డ్ లో జనాలు ఆటమ్ బాంబ్ గురించి మాట్లాడుకుంటున్నారు. పీపుల్ టాక్ ఆఫ్ ద ఆటమ్ బాంబ్ అండ్ పీపుల్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఆల్ ద పాసిబుల్ కాన్సిక్వెన్సెస్. వాటి వల్ల పరిణామాలు, పాసిబుల్ పరిణామాల వల్ల భయపడుతున్నారు. అంటే ఆర్ తర్వాత ఎస్, క్యూ తర్వాత పి, ఆర్ఎస్ క్యూపి సరిపోయింది. క్వశ్చన్ నెంబర్ 19 ఆప్షన్ 2 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20. వీ హ్యావ్ ఇంక్రీజ్డ్. ఏం ఇంక్రీజ్ చేశారంట, రైట్. ఇన్ ద అట్మాస్ఫియర్ ద అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. మరి ఇంక్రీజ్ చేశారంట. ఏం ఇంక్రీజ్ చేస్తారు,
అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్ చేయొచ్చు సార్. ఎందులో? అట్మాస్ఫియర్లో ఉన్నది. ఓకే. తర్వాత డెస్పైట్ అంటే ఇన్స్పైట్ ఆఫ్ అని అర్థము, అంటే అయినప్పటికీ. తెలుగులో దీని అర్థం ఏంటంటే అయినప్పటికీ. ఏమైనప్పటికీ ఏ సైంటిఫిక్ కాన్సెన్సస్ అంటే అగ్రిమెంట్, అగ్రి అయి ఉండడము. డిస్పైట్ సైంటిఫిక్ కాన్సిక్వెన్సెస్ అంటే ఆ సైంటిఫిక్ కాన్సిక్వెన్సెస్ అన్నాడు. తర్వాత దట్ గ్లోబల్ టెంపరేచర్ ఆర్ రైజింగ్ యాజ్ అ రిజల్ట్. ఇది ఇలా ఉన్నప్పటికీ కూడా ఏం జరుగుతుంది? రైట్. క్యూపీ కదా బా, రైట్. The amount of, we have increased the amount of carbon dioxide in the atmosphere. అట్మాస్ఫియర్లో ఉన్న అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ను ఇంక్రీజ్ చేశాము. డెస్పైట్ సైంటిఫిక్ కాన్సిక్వెన్సెస్ దట్ గ్లోబల్ టెంపరేచర్ ఆర్ రైజింగ్ యాజ్ అ రిజల్ట్. వాటి వల్ల గ్లోబల్ టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది. అయినప్పటికీ కూడా అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్ చేశాడు. ఓకే. 28th question, option 1 is your right answer. Option 1 is your right answer. So hence we are done with all the 20 questions. Thank you and all the very best.